नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నువ్వు కూడా రాయాలి నీ పోలీస్ స్టేషన్ నీ ఏరియా నీకు ఎక్క మందికి ఉద్యోగాలు తీసుకొచ్చాడు. అదే మాదిరిగా 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. తెలంగాణకి ఎందుకు వస్తున్నారు? ఇదన్నీ అభివృద్ధి బాగుంది, భద్రత బాగుంది, శుభ్రం బాగుంది, నీరున్నది, తాగునీరున్నది, మనుషులు మంచోళ్ళు, తెలంగాణ ప్రజలంతా కూడా ప్రేమ మనుషులు, వాళ్ళకి మంచిగా పనిచేసే మనుషులు, కష్టపడే మనుషులు. కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడనే వస్తున్నాయి. ఇంకా ఇప్పుడే 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. అన్ని రకాల కూడా అన్ని రంగాలలో కూడా ఏకైక సీఎం దేశంలో ఎవరన్నా నంబర్ 1 సీఎం ఉన్నాడంటే మన తెలంగాణ సీఎం. ఎవరన్నా ఐటీ మినిస్టర్ ఎక్కడన్నా దేశంలో ఉన్నాడంటే మన కేటీఆర్ నంబర్ 1 మినిస్టర్. అట్లా ప్రతి ఒక్క రంగంలో మనం నంబర్ 1 ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా సూరారంలో ఇలా మనం ఒకనాడు సూరారం ఎట్లా ఉంటే, సూరారం కాలనీ అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. నాకు 30 ఏళ్ళ సార్ పరిచయం సూరారం. నేను స్కూల్ పెట్టా. అప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా సూరారం ఉంది. కానీ ఇప్పుడు ఎంత సూరారం అంటే ఒక సింగపూర్ అయింది. సింగపూర్ మాది లేదు. ఇంకా ఈ 5 ఏళ్ళ మొత్తం సింగపూర్ కంటే కూడా గొప్పది సూరారం అవుతుందని కూడా మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పోలీస్ వ్యవస్థ. జిల్లాలో కొత్తగా మా సీఎం కేసీఆర్ గారు కానీ, మా హోమ్ మినిస్టర్ కానీ, మా డీజీపీ కానీ మొత్తము మా జిల్లాకు 9 పోలీస్ స్టేషన్లు, 2 డీసీపీ ఆఫీసులు, 3 ఏసీపీ ఆఫీసులు, 1 ట్రాఫిక్ డీసీపీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా పోలీస్ వ్యవస్థకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అప్పుడు రాకముందుకు ఒక 60-70 పోలీస్ స్టేషన్లు రాష్ట్రం అంతా కూడా ఉండేది. గొప్ప కారణం ఉండేది, గొప్ప విషయం ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 70 కొత్త పోలీస్ స్టేషన్లు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. ట్రాఫిక్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ డీసీపీలు కానీ, ట్రాఫిక్ ఏసీపీలు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఇప్పుడు మా జిల్లాకే 9 పోలీస్ స్టేషన్లు వచ్చినాయి. కొత్తగా ట్రాఫిక్ డీసీపీ వచ్చిండు, ట్రాఫిక్ ఏసీపీ వచ్చిండు, 2 డీసీపీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక అభివృద్ధికి కారణం. మనం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం చూస్తున్నాం. ఈ పోలీస్ స్టేషన్లు అన్ని కూడా ఓపెన్ చేసుకుంటాం. నిన్న దుర్గం చెరువుల కేబుల్ బ్రిడ్జ్ మీద పెద్ద ఎత్తున షో అయింది. డ్రోన్ కెమెరాలతో 400 డ్రోన్ కెమెరాలతో షో అయింది. భారతదేశంలో ఫస్ట్ టైం అసలు షో. పోలీస్ వ్యవస్థ పటిష్టమైనాక వాళ్ళు ఎంత టెక్నాలజీ తోటి ఎంత పెద్ద షో చేసిరంటే అంత పెద్ద షో చేసిర్రు. వాళ్ళందరికీ కూడా సిపి గారికి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మనం చూస్తున్నాం తెలంగాణ
9 సంవత్సరాల ముందు చూసినాం, ఈరోజు చూస్తున్నాం. ఇంత అభివృద్ధి ఎట్లయింది? అది మన సీఎం కేటీఆర్. ఎన్ని పరిశ్రమలు ఎట్లొస్తున్నాయి? ఒక్క రకంగా కాదు అభివృద్ధి. తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఫ్యాక్టరీలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ప్రతిదీ కూడా నంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణ అయింది. ఇదంతా కూడా పోలీస్ పటిష్టత, పోలీస్ భద్రత ఇవన్నీ చేసేపట్టుకుని మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే వాళ్ళకు 2000 బండ్లు కొత్తవి, మొబైల్ పెట్రోలింగ్ బండ్లు, ఇన్నోవాలు ఇప్పించిన ఘనత దేశంలో ఎక్కడ ఇప్పించాలి. కొత్త ఇన్నోవాలు మన రాష్ట్రంలో ఇప్పించారు. అందుకే వాళ్ళకు కూడా అన్ని కూడా హై స్పీడ్ బండ్లు, హై స్పీడ్ లెక్క, సూపర్ స్పెషాలిటీ లెక్క వాళ్ళందరికీ కూడా ఇస్తే ఇలా సూపర్ మ్యాన్ల లెక్క పనిచేస్తున్న పోలీస్ అంతా కూడా. ఇలా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఎక్కడుంది? అమెరికాలో ఉంది, లండన్లో ఉంది, సింగపూర్లో ఉంది, దాని తర్వాత మన హైదరాబాద్లో ఉంది కమాండ్ కంట్రోల్ ఆఫీస్. తెలంగాణలో ఎక్కడ ఏ మూలకి ఏ ప్రాబ్లం వచ్చినా సెకండ్ల మీద గంటలలా దొంగలను పట్టుకుంటున్నారు. ఎంత పెద్ద దొంగ అయినా సరే గంటల వ్యవధిలోనే వాళ్ళని పట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ తన టెక్నాలజీ వాళ్ళంతా ఛేదించారు కాబట్టి. దానికోసం పెద్ద ఫారెన్ దేశాలన్నీ కూడా మన కేటీఆర్ గారు మొన్న అమెరికా పోయి 42,000 మందికి ఈరోజు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనకి కొత్తగా ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్తో పాటు ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంతో పాటు పేట బషీరాబాద్లో సూరనంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఈరోజు గౌరవ మల్లారెడ్డి గారి చేతుల్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గడిచిన 9 సంవత్సరాలుగా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొత్త పోలీస్ స్టేషన్లు మనం 3 ఏర్పాటు చేసుకున్నాం. వాచ్పల్లి పోలీస్ స్టేషన్, సింగిరిగుట్ట పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఈరోజు సూరనం పోలీస్ స్టేషన్. దాంతోపాటు కొత్తగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా మరి 2 ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు డీసీపీ జోన్ కూడా మనకు సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం. ఈ రకంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిపాలనా సౌలభ్యం కోసానికి మరి యొక్క పోలీస్ స్టేషన్లు, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, మరి యొక్క లా అండ్ ఆర్డర్ని చక్కగా నియంత్రణలో పెట్టడం. ఈరోజు అవే కాకుండా హైదరాబాద్ నగరంలో మొత్తం దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం. ఈ రకంగా శాంతి భద్రతలు రక్షించడంలో తెలంగాణ పోలీస్ దేశంలోని నంబర్ 1 ఉంది ఈరోజు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎన్నో మార్పులు చూసాం. మరి ఒక పోలీస్ శాఖ మన కళ్ళకు కట్టనట్టు కనపడుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంది. కారణం మొదటిగా మౌలిక సదుపాయాలు కల్పించడం, రెండోది చక్కటి శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉండడం. కాబట్టి శాంతి భద్రతలు కాపాడడంలో మరి పౌరుల హక్కులు కాపాడడంలో మరి మన తెలంగాణ పోలీస్ చాలా చురుగ్గా పనిచేసడానికి వెళ్ళిన సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంగా కొత్త పోలీస్ స్టేషన్లు మాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇచ్చినందుకు మరి గౌరవ మంత్రివర్యులకు, వాళ్ళ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.